ఇదేమో మన బ్రిస్బన్ సిటీ నుంచి తీసుకొచ్చింది ప్యాకెట్. చూడండి ఎంత మంచిగా ఉంది. ఎందుకంటే ఇది తీసుకున్నప్పుడు నేను పర్టికులర్గా దీని మీద ఇది చూసిన అనమాట, ఎక్స్పైరీ డేట్ ఏందని. చూడు ఎంత మంచిగా అమ్ముతారు వీళ్ళు. కానీ బా వీళ్ళు సావు ఎట్లా వస్తుందో, ఇలా దినాలు ఎట్లా పెట్టుకుంటారో కానీ భయంకరం అబ్బా. కొందరైతే పైసలకు అయితే ఇక ఇక చెప్పొద్దు, పీ కూడా తినేటట్టే ఉన్నారు ఇక్కడ పైసలకు. ఛీ కానీ తిరుముండా కొడుకులు ఎక్కడ. చూడండి ఇప్పుడు ఇది బియ్యము పెడుతున్నాను అనమాట ఇడ్లీ దోశలకు. అలా ఇంతకుముందు ఉన్నాయి 4 ప్యాకెట్లు. ఇక ఒక ప్యాకెట్ ఆగండి సూప్. ఇంకో ఇది కూడా చూసిరా, అదే సేమ్ అనమాట. ఎక్స్పైరీ డేట్ ఇక్కడ పాడేసిన. ఇది ఒక ప్యాకెట్ పిట్టలకి వేద్దామనేసి, ఇగో ఇది పిట్టల కోసం అనేసి కొద్దిగా వేసి పెడతా అనమాట ఇక రోజు. సరే, ఇక నాలాంటి తప్పు మాత్రం మీరు చేయకండి దయచేసి. ఎక్స్పైరీ డేట్ చూడండి, కంపల్సరీగా ఎక్స్పైరీ డేట్ చూసే తీసుకోండి. ఎందుకంటే పైసలు చెట్టుకు కాస్తలేవు కదా, కష్టపడి పనిచేస్తేనే కదా మనకు వస్తాయి డబ్బులు. ఎక్కడ పోయినా కూడా ఎక్స్పైరీ డేట్ చూసి తీసుకోండి. తెల్లోళ్ళ దగ్గర పోతే పర్వాలేదు, ఎందుకంటే తెల్లోళ్ళకు ఒక నీతి నిజాయితీ ఉంటుంది, వాళ్ళు ఇట్లాంటివి మనకు అంటగట్టరు. కానీ కొందరు ఉంటారు కమీనేగాన్లు. 3 ఇడ్లీ బియ్యము, 1 మినప్పప్పు, 1 స్పూను మెంతులు 6 గంటలు నానబెట్టుకొని గ్రైండ్ చేసేసుకోండి కోర్సుగా. దీన్ని దోశకు ఇడ్లీకి 2 వాడవచ్చు. నమస్తే, బాబాయ్.